కానీ కేఎన్ఆర్ ఏమైనా సిగ్గుపడినట్టు మీకు అనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన ఎవరో ఉంటారు లెక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారి మీద కేసు ఉంది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద కేసు ఉంది, ఇంకొక ఆయన ఎవరినారో మొన్న అరెస్ట్ చేశారు, అనంతపురం ఎమ్మెల్యే, ఆయన హైట్గా ఉంటాడు, లెక్కర్స్ కేసులోనే ఆయనే మెయిన్ ఇదని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. హైట్ ఉంటాడు ఆయన, మినిస్టర్ కూడా చేసినట్టున్నాడండి. ఆయన పేరు వాళ్ళ అబ్బాయి కూడా నాకు ఒకసారి అక్కడ బెంగళూరు కాదు ఆయన రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి 3,500 కోట్ల రూపాయలు అటండి దాని వాల్యూ. ఇది లెక్కర్ స్కామ్లు చేసిన వాల్యూ. అందులో 300 కోట్లు కేఎన్ఆర్కి వచ్చి ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక ప్రశ్న ఉందండి. ఈ లెక్కర్ స్కామ్ విషయంలో అంటే డబ్బులు వచ్చే దగ్గర జాగ్రత్తగా ఆలోచించండి. వైసీపీలో ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎందుకంటే మీరే ఎక్కువ గుట్టలు చింపుకుంటారు, మీరే రోడ్ల మీద పడి బేరమని అరుచుకుంటారు. ఈ లెక్కర్ కేసులో వచ్చిన డబ్బులు దాయడానికి ఒక పేరుని నాని నమ్మాడు ఆయన, లేదా కొడాలి నానిని, లేదా వల్లభనేని వంశీని, లేదా నందిగాం సురేష్ని, పెనిపే విశ్వరూప్ గారిని. ఒక్క ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఒక కాపు కానీ లేరు అక్కడ. డబ్బులు వచ్చే దగ్గర దాచుకునే దగ్గర అందరూ జగన్ గారికి సంబంధించిన రెడ్లే ఉన్నారండి. ఓ విజయసాయి రెడ్డి గారు, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక సజ్జల భార్గవరెడ్డి గారు, ఏమండి ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు కె నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా ఎవరో వాసుదేవరెడ్డి గారు. వెంకటరామరెడ్డి కూడా కాదండి, ఆయన చాలా పెద్ద లీడర్. ఆయన జోన్కి కూడా చేశాడు, వైసీపీలో జోన్ ఇన్ఛార్జ్ కూడా చేశాడు. అన్నిటికీ మించి ఆయన ఉన్నాడు, ఆయనే మెయిన్ లీడర్. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. డబ్బులు 1000 కోట్లు 100 కోట్లు వచ్చే దగ్గర జగన్ గారు చుట్టూరా రెడ్లే పెట్టుకున్నాడు. కానీ ఎవరన్నా బూతులు తిట్టాల్సిన దగ్గర, లేదా కత్తులు పట్టుకుని ఆ పొట్టేళ్ళని నరికి ఆ రక్తం అంతా ఒంటి మీద వేసుకుని ఆ నరమాంస భక్షకుల్లా తిరిగే దగ్గర ఎవరుంటారు? డబ్బులు దాయాల్సిన దగ్గర ఎవరున్నారు? ఆలోచించండి. ఈ ప్రశ్నలకి మీ బుర్రలే చెప్తే ఆన్సర్ మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వాల్యూ ఇస్తున్నారు, ఎవరితో ఏ పనులు చేయించుకుంటున్నారని. అయితే మరి కేఎన్ఆర్ గారు అంత అలా చేసిన ఒక్క వైసీపీ నుంచి ఒక్కడు కూడా ఏటన్నా ఇది మేము జగన్ గారి కోసం మేము ఇంతలాగా తిరుగుతాం కదా, ఇంత గొడవలు చెప్పుకుంటాం కదా, అందరినీ మేము బూతులు తిట్టి వాళ్ళతో కూడా మేము తిట్టించుకుంటాం కదా, ఇప్పుడు రప్ప అన్న లేకపోతే ఈ కేసులు, సోషల్ మీడియా కేసులు, ఇవన్నీ కేసులు అంటే కేసుల్లో తప్పు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు రెడ్లు ఎవరైనా ఉన్నారా? ఎవడో ఉంటే ఎవడో వర్ర రవీందర్ రెడ్డి గారు ఒకడు ఉంటాడేమో తప్ప ఉన్నవాళ్ళందరూ కాపులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు ఎక్కువగా. ఎస్సీలు ముఖ్యంగా మళ్ళీ నా జాతోళ్ళు ఉంటారు, మాలోళ్ళు. కేసులకు వెళ్ళాల్సిన దగ్గర మీరు, గొడవలు పెట్టుకోవాల్సిన దగ్గర మీరు, దాడులు చేయాల్సిన దగ్గర మీరు, అవతల పార్టీలో ఉన్న మీ కులస్తులనే దూషించి నీచంగా మాట్లాడే దగ్గర మీరు. కానీ డబ్బులు దాయాల్సిన దగ్గర, ఆస్తులు సంపాదించుకునే దగ్గర, 100 కోట్ల రూపాయల సామ్రాజ్యాలు సృష్టించుకునే దగ్గర ఎవరున్నారు జగన్ గారి చుట్టూరు? ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఏమండి ఇక 4వ పాయింట్ 5వ పాయింట్ మరి నేను సరిగ్గా లెక్కపట్టలేదు. పివి సునీల్ కుమార్ గారు. పివి సునీల్ కుమార్ గారిని మొన్న కొంచెం గట్టిగా మాట్లాడాను నేను. ఎందుకు మాట్లాడానంటే అతను ఒక అకౌంట్ వాడుతూ ఉంటాడు, ఆ అకౌంట్ నుంచి నన్ను చాలా కించపరుస్తూ కొన్ని పోస్టులు పెట్టాడు. అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే నాకు ఈ మధ్యలో అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు కోపం వచ్చిన సిచ్యువేషన్లో అది ఒకటే అనుకుంటా, అంతకుమించి నాకు కోపం వచ్చిన సంఘటనలు ఏమీ లేవు. కొంచెం గట్టిగా మాట్లాడాను ఆయన మీద. నిన్ను రా అంటే ఎంతసేపు, నిన్ను అది ఇదని కొంచెం కోపంలోనే మాట్లాడాను. నాకు చాలామంది ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి రాయేష్ ఎంత కాదన్నా మనందరం కులస్తులం, ఈ కులంలో ఉన్న పెద్దల్ని నువ్వే డైరెక్ట్గా కించపరిస్తే ఇతర సమాజానికి వాళ్ళు మరీ లోకు అయిపోతారు. కాబట్టి ఒకవేళ నీ కోపం వచ్చినా ఫోన్లే అంటే అనుకున్న నిన్ను ఎంతోమంది లేని మాటలు అంటూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు కదా, నీ ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు అసూయతో ఎన్నో అంటారు, నువ్వు చాలామందిని వదిలేస్తావు కదా, వీళ్ళని కూడా వదిలే ఏమనొద్దు అన్నారు. నేను ఆ రోజు నుంచి పివి సునీల్ కుమార్ మీద కానీ, జాడ శ్రావణ్ కుమార్ మీద కానీ, విజయ్ కుమార్ గారు కొంచెం జెంటిల్మెన్ హెల్త్తో పోల్చుకుంటే, ఎందుకంటే ఆయనకి నాకు పర్సనల్గా ఎప్పుడు జరగలేదు, సర్లేని వదిలేశాను. కానీ నిజానికి
నేను పివి సునీల్ కుమార్ను జాడే శ్రావణ్ కుమార్ నేను మొదలు పెట్టలేదండి, వాళ్ళే మొదలుపెట్టారు ఫస్ట్ నా మీద. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా అసూయకు లోనయ్యారు, చాలా ఈర్ష్య ద్వేషం నా మీద చూపించారు. చూపించే క్రమంలో జాడే శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్లో ఆడు రాయేష్ అని పిలిస్తే నా దగ్గర చేతులు కట్టుకుని నిలబడితే 10th క్లాస్ గడాడు అని చాలా కించపరుస్తూ మాట్లాడాడు. నేను ఈ పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నన్ను ఇష్టపడ్డాడు. జగన్ గారు ఇష్టపడ్డారు, ఇంటికి పిలిచారు, కండు వేశారు, నా పార్టీ కోసం పనిచేయి, నీకు మంచి పదవులు ఇస్తాను, మంచి భవిష్యత్తు ఇస్తాను అన్నాడు. ఒకవేళ ఆ పార్టీలో కొనసాగితే ఇచ్చి ఉండేవాడు ఆయన. కానీ ఆ పార్టీ చేస్తున్న అన్యాయాలు భరించలేక నేను బయటకు వచ్చాను, ఆయన మీద పోరాడాను. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయనలో ఉన్న క్వాలిటీలు నేను కొత్త కోణం, అంటే అసలైన ఒరిజినల్ కోణం బయట తీసుకురావడం మొదలుపెట్టాను. విపరీతంగా కనెక్ట్ అయిపోయాను జన సైనికులకి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద అక్కడ దాడి చేస్తే ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. నన్ను ఆయన చాలా రెస్పెక్ట్గా మాట్లాడాడు, చాలా గౌరవించాడు ఆయన కూడా. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక్కర్లే. ఆయన నన్ను పార్టీలో చేర్చుకోవడానికి సామలకోటలో ఒక మీటింగ్ పెట్టాడు ఆయన నా కోసం. నన్ను ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. లోకేష్ గారు ప్రతి పాయింట్కి నన్ను పక్కన కూర్చోబెట్టు. వచ్చిన 5-6 సంవత్సరాల్లోనే ఎస్సీల్లో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మాల కమ్యూనిటీలో. మేధావులకు ఏం లోట్లేదండి. కానీ రాజకీయం ఇప్పుడున్న ట్రెండ్ని పట్టుకుని ప్రతి ఒక్కరిని మంచి చేసుకుంటూ ఇతర కులాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళలో అతి కొద్ది మందిలో ఖచ్చితంగా నేను ఉంటాను. నన్ను ఈ రోజున పార్టీలో అప్పుడు జనసేనలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాపులు అలాగే అభిమానించేవారు. టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పెద్ద కమ్మూరు కూడా నన్ను అంతే అభిమానిస్తారు, అంతే ప్రేమిస్తున్నారు. దేశ విదేశాల్లో నన్ను మాట్లాడించడానికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, నాతో మాట్లాడిస్తారు. చాలా చక్కగా మాట్లాడతాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం, ఎంత మేధావి అని వాళ్ళు చాలా పొగుడుతారు నన్ను. నేను చాలామంది నన్ను మాటలు కూడా బయట చెప్పను, ఎందుకంటే దానికో ట్రోలింగ్ చేస్తారు, ఎందుకు వచ్చింది. అయితే అంత పేరు ఈ 6 సంవత్సరాల్లోనే దేవుడి దయ వల్ల ప్రజలందరి అభిమానం వల్ల సంపాదించుకున్నాను. అలాంటి నన్ను అంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది అలాగే పివి సునీల్ కుమార్ గారి దగ్గరికి ఎవరు వచ్చి ఏమంటే మీరు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారంటే అప్పుడే ఎలక్షన్ ముందు పివి సునీల్ గారు అన్నారు, యూట్యూబర్లకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తున్నారు, మనం ఇంకేమవ్వాలైతే ఈ లెక్కనే అన్నాడు ఆయన. ఏమంటే యూట్యూబర్ అంటే నేను యూట్యూబ్లో ఏమైనా వంట వార్పు కార్యక్రమం చేశానా, లేకపోతే యూట్యూబ్లో నేను ఏమైనా డ్యాన్సులు ఇస్తూ వీడియోలు పెట్టానా? యూట్యూబ్ను బేస్ చేసుకుని జగన్తో ఫైట్ చేశాను, అందుకే 30 కేసులు నా మీద. ఆయన అలా కించపరి చులకనగా మాట్లాడాడు. అయితే చాలా మాటలకి నాకు బాధ అనిపిస్తుందండి, బాధ అనిపిస్తుంది, అవమానంగా అనిపిస్తుంది, బాధపడతాను నేను. ఇక పెద్దోళ్ళు వాళ్ళని ఎప్పుడు నేను అప్పటికి శత్రువుగా భావించలేదు. వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడంటే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. అలాంటిది వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు నాకు వాళ్ళ మీద నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చేసిన తర్వాత నుంచి వాళ్ళకి నాకు ఇంకా జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా రాంగ్ చేసినప్పుడు నేను మాట్లాడతాను. అయితే మొన్న జరిగాక నేను మాట్లాడడం మానేశాను. నేను వీళ్ళ గురించి వదిలేక లేదా వాళ్ళ ప్రయత్నాలు చేసుకున్నట్టు చేసుకొని వెళ్ళాను. నిన్న ఒక వీడియో చూశానండి, పివి సునీల్ మాట్లాడింది. ఆయన ఏమంటాడంటే RRR గారి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన మొదలెట్టడమే సార్ అయ్యా రాజుగారు అనో ఏదో మొత్తానికి రాజుగారు అని మొదలుపెట్టాడు. RRR గారు రాజుగారు అని మొదలుపెట్టాడు. మీరు ఎస్సీ ఓట్లు వద్దన్నారు, కానీ 2 రోజుల్లోనే మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎస్సీ ఓట్లు అంటే మరి అలా ఉంటుంది, మా బలం అలా ఉంటుంది అని చెప్పుకుంటూ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను. ఎస్సీ ఓట్లు మీరు వద్దన్నందుకు మీరు గారు 2 వదలలేదు ఆయన. కానీ కొన్ని కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలో ఇది జాడ శ్రావణ్ కుమార్కి RRRకి పివి సునీల్కి RRRకి జరిగే గొడవ తప్ప ఇది మరొకటి కాదు అని కొన్ని కుక్కల పోస్టులు పెట్టాయన్నాడండి. ఆ పోస్ట్ నేనే పెట్టాను. ఏం పెట్టానంటే హిందువులు ఎవరు కంగారు పడొద్దండి, అలాగే దళితులు క్రైస్తవులు ఏం కంగారు పడొద్దు, ఇవి 2 వర్గాల మధ్యలో గొడవ ఏం కదా, ఆకివీడు గొడవ, 2 పెద్ద మనుషుల మధ్యలోనే ఈగో మాత్రమే. ఆయన RRR గారు అటే ఆయన ఈగో సంగతి మనకు తెలుసు, ఇటువే పివి సునీల్ గారు ఈయన ఈగో గురించి మనకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య జరిగే దాంట్లో మీరు బలైపోవద్దు. హిందువులు మీరు నమ్మకండి, లేకపోతే దళితులు నమ్మకండి. అక్కడ రామాలయం ఉన్నా లేకపోయినా ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి శిథిలం అయిపోయి ఉంది, హిందువులకి ఏమో నష్టం జరగలే. ఇప్పుడు ఒకవేళ ఆ గుడిని మళ్ళీ తిరిగి నిర్మించిన దళితులకి ఏమో నష్టం చేయదు, జస్ట్ ఒక 4 సెంట్లు మ్యాటర్ అది. కానీ ఇది అందరికీ ఈగో కనెక్ట్ చేసేసి
ఇది హిందువుల సమస్య, ఇది దళితుల సమస్య అని మొదలు పెడుతున్నారు వీళ్ళని. సామరస్యంగా పెట్టానండి. నేను చాలా చోట్ల చేశాను అలాగా. అమలాపురం అల్లర్ల సమయంలో కూడా ఏమంటే ఇది కాపులకి, చెట్టుబల్జలకి, లేకపోతే దళితులకి గొడవ కాదు, ఇది వైసీపీ క్రియేట్ చేస్తుందని ఆధారాలు బయట పెట్టాను. అప్పుడు కూడా ఇలా చేశానని ఈయన కోపం వచ్చినట్టుందండి. కోపం వచ్చి ఇది సామరస్యంగా మాట్లాడి ఇది చేసిన తర్వాత ఆకివీళ్ళు దళితులు ఎవరు రెచ్చిపోలేదు ఆ రోజు నుంచి. వాళ్ళు ఎవరో కూడా మేము అడ్డుకుంటాం, మాకు ఇక్కడ కట్టడానికి వీల్లేదు, లేకపోతే ఇది కులం గొడవ, మతం గొడవ అని ఎవరు రాలేదండి. మీరు గ్రహించండి. రాజేష్ గారు చెప్పడం వల్లే గొడవ చల్లారిపోయింది అనుకున్నాడు ఏంటో. కొన్ని కుక్కలు, మీ కాళ్ళు నాకే కుక్కలో ఇలాగ అన్నాయి అన్నాడు. ఆ వీడియో నేను చూసి 2 రోజులైంది. బాధ అనిపించినా సర్లే పోన్లే వదిలేశాను. ఈరోజు త్రిబుల్ గారు ఒక వీడియో పెట్టారు, అది కూడా చూశాను. ఆ వీడియోలో ఆయన ఏమంటాడంటే, ఈయన ఎత్తుకోవడమే, నీతో నాకు ఛాలెంజ్ ఏంటే, ఈయన ఏదో ఛాలెంజ్ చేసేటాడు, రా మనందరం పోటీ చేద్దామని. త్రిబుల్ ఏమంటాడు, ఆయన నీతో నాకు ఛాలెంజ్, నువ్వేనా కనీసం వార్డు మెంబర్గానే గెలిచావా, పంచాయతీ ప్రెసిడెంట్వా అని 2-3 మాటలు ఆయన స్టైల్లో అన్న తర్వాత, గజరాజు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఇక్కడ గజరాజు ఎవరు, కుక్క ఎవరు? పివి సునీల్ గారు 2 రోజులు అయింది నన్ను కుక్క అని. నేను ఆయన్ని కుక్క అనాలి, నేను తిరిగి ఏమనలేదు. కానీ ఆ మాట త్రిబుల్ గారి ద్వారా ఆయన పడ్డాడు కదండి. గజరాజు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటే గజరాజు ఏమో త్రిబుల్ గారు అన్నట్టు, కుక్క ఏమో ఈయన అన్నట్టే కదా ఆయన అర్థం. రఘురామరాజు గారు ఆయన్ని ఈయన అంటాడు, బతుకులాడుకుంటున్నాడు రఘురామరాజుని అంటున్నాడు. ఏమంటే ఆయన నన్ను శ్రీకాకుళం జైల్లో పెట్టించలేదు, ఆయన నా కార్లు ఏమీ తీసుకోలేదు, నా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారం చేయలేదు, ఆయనకి నాకు శత్రుత్వం లేదు పర్సనల్గా. ఎక్కడొచ్చింది ప్రాబ్లం అంటే త్రిబుల్ గారిని అన్యాయంగా పివి సునీల్ కొట్టాడు కాబట్టి ఆయన కోపం ఈయన మీద నుంచి దళితుల మీదకి, దళిత క్రైస్తవుల మీదకి అలాగొచ్చేసింది. ఇంకా ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి అడ్డు చెప్తున్నాను నేను. కానీ నువ్వు ఎందుకు గౌరవిస్తున్నావు, ఎందుకు బతులాడుతున్నావు అన్నాడు. అదే పివి సునీల్ కుమార్. మరి పివి సునీల్ కుమార్ గారు ఆయన నన్ను ఏమీ అనకపోయినా నన్ను ఆయన గౌరవించొద్దు అంటున్నారు. ఆయన మిమ్మల్ని కుక్క అన్నాడు. మరి మీరు త్రిబుల్ గారు అని ఎందుకు మాట్లాడుతున్నారు అదే వీడియోలో? ఒకసారి ఆలోచించండి. పివి సునీల్ గారు మీకు ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను. కర్మ రిటర్న్స్ ఎలా ఉంటుందంటే అండి, మీరు ఎలక్షన్కి ముందు నన్ను యూట్యూబర్ అన్నారు, అప్పుడు మీరు డీజీపీ, మీరు పోలీస్ బాస్గా ఉన్నారండి ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తున్నారని చాలా కించపరిచి మాట్లాడారు నన్ను. నేనేం బాధ పెట్టుకోలేదు, ఓకే. ఎందుకంటే మా జీవితాలు చిన్నవి కాబట్టి ఖచ్చితంగా ఈ చులకన మాటలు మాకు ఎదురవుతాయి. ఏదో అగ్రవర్ణాలు వాళ్ళు అనుకునేవారు, మా వాళ్ళు ఇప్పటికి ఇంకా అలాగ అనుకుంటారు. కానీ సొంత కులంలోనే కొంచెం ఎదగగానే మీలాంటి వాళ్ళే మమ్మల్ని ఎలాగంటారని బాధపడ్డాను ఆ రోజు. ఈరోజు మీ పరిస్థితి ఏంటండి? పివి సునీల్ గారు, మీరు ఈరోజు డీజీపీయా? మీకు ఉద్యోగం ఉందా? మీకు జీతం వస్తుందా? మీరు చెప్తే, మీరు బెల్ కొడితే ఎస్ బాస్ అంటూ వచ్చే పోలీసులు ఉన్నారా? ఎక్కడున్నారు సార్ మీరు ఈరోజు? యూట్యూబ్లో ఉన్నారు. అంటే ఎవడు తీసిన గోతులు వాడే పడిపోతాడండి. నేనేం చేయక్కర్లే. మిమ్మల్ని డీజీపీ స్థాయి నుంచి ఒక యూట్యూబర్ స్థాయికి నేను అనుకుంటే తీసుకురాగలనా? తీసుకురాలేను. కానీ మీరు నన్ను కించపరిచినప్పుడు నేను బాధపడి, సరే దేవుడు ఏంటి దేవ ఇలాంటి పరిస్థితి అని దేవుడికి అప్పచెప్పేస్తాం మాలాంటి వాళ్ళు. ఆయన ఏం చేశాడు చూడండి. మీ ఉన్న ఉద్యోగం పీకేశాడు, మీ మీద కేసులు పెట్టించేశాడు, మీ ఉద్యోగం పోయే, మీ జీతం పోయే, మీకున్న గౌరవం పోయే, మీరు సస్పెండ్ అయిపోయే, మీరు రిటైర్ అయిపోయేదాకా సస్పెన్షను. అంటే బతుకుండగానే చచ్చిపోయినట్టండి ఇది. రిటైర్ అయ్యేదాకా మీరు సస్పెన్షనే. అంటే మీకు ఈ జీవితంలో మీకు ఇక రాదు ఉద్యోగం. పైగా ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని ఒక ఆందోళన. మీరు ఈరోజు అందుకే కదా మీకు జాతి గుర్తొచ్చింది. నేను నా 37 సంవత్సరాలకు నేను పోరాటానికి వచ్చేసాను. నాకు జరిగిన అన్యాయం, బయట జరుగుతున్న అన్యాయాలు చూసి 37 సంవత్సరాలకు నేను పోరాటానికి వచ్చేస్తే 39 సంవత్సరాలకు నా మీద దాదాపు 30 కేసులు పడిపోయాయి. ఒక దళిత రైతు కోసం పోరాడినందుకు, ఒక డాక్టర్ సుధాకర్ గారి గురించి, ఒక సుబ్రహ్మణ్యం కోసం, అప్పుడు జరిగిన ప్రతి అక్రమం కోసం నేను నిలబడ్డ దాని ప్రకారం 30 కేసులు నాకు ఆ 2-3 సంవత్సరాల్లోనే పడిపోయాయి. జాతి కోసం, లేదా క్రిస్టియన్స్ ఆస్తులు కబ్జా జరుగుతుంది. క్రిస్టియన్స్ ఆస్తులు అంటే పేద పిల్లలు చదువుకోవడానికి ఇచ్చిన స్కూళ్ళు, హాస్పిటల్ అవి లేకపోతే పిల్లలకు చదువు ఉండదు. నిలబడ్డదానికి అన్ని కేసులు భరించాను నేను. అన్ని కేసులు భరించాను. ఒక పక్క నన్ను అవమానాలు జరిగాయి, మరో పక్క
సీఎంలతో పాటు కూర్చున్నాను వెళ్ళి. ఇంకో పక్కన గౌరవం దక్కింది నాకు. ఏమంటే తానా అంటే ఎంత పెద్ద సంస్థ అండి అది. అందులో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి ఎమర్జింగ్ యంగ్ లీడర్ అని ఒక అవార్డు ఇచ్చారండి నాకు, ఎక్కడ అగ్రరాజ్యంలో. అంటే అవమానాలు పడ్డాను, అవమానాలకు మించిన ఆదరణ, గౌరవం కూడా పొందాను. పివి సునీల్ గారు, దిస్ ఈజ్ నాట్ మై ట్రాక్ రికార్డ్ అండి, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇంత తక్కువ సమయంలో ఇంకోటి తెలుసా మీకు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యాను నా అర్హతతోటే. నాకెవరు నియోజకవర్గంలో నన్ను ఎవరు రికమెండ్ చేయలేదు. రాష్ట్రంలో నా వెనకాతలు ఎవరు పెద్ద నాయకులు ఉండి రాజేష్కి టికెట్ ఇవ్వండి అని పెద్ద ఆయనకి నన్ను రికమెండ్ చేయలేదు. లేదా ఓ 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు నేను పార్టీ ఫండ్ ఇచ్చి సంపాదించుకున్నది కాదు అది. లేదా ఇంకా 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 చాలా చాలా ఉంటాయండి, లాబింగ్స్ అవి ఉంటాయి కదా. అవేమీ చేయకుండా ఈ కుర్రోడు ఒక ఎమ్మెల్యేకి సమర్థుడు అని చెప్పి 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు నిర్ణయించాడండి. నన్ను సెలెక్ట్ చేశాడు ఆయన. ఒకవేళ నేను ఆ రోజున ఎమ్మెల్యే అయి ఉండుంటే కనుక ఇప్పటిదాకా చాలా చోట్ల ఎస్సీ ఎమ్మెల్యేల పరిస్థితి, అక్కడున్న ఎవరో ఒక నాయకుడు ఉంటాడు, అన్ని పార్టీల్లో ఉంటుంది అది. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అవుతునేమో నేను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఒక జనరల్ సీట్లో ఒక ఓసీ సోదరుడు ఎలా అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటాడో, ఇండిపెండెంట్ అంటే పార్టీ లేకపోవడం అని కాదు, వేరే వాళ్ళు ఒత్తిడి లేకుండా డైరెక్ట్గా పెద్ద ఆయన చేతి కింద ఉంటూ ఎలా అయితే రన్ చేస్తాడో అలాంటి ఎమ్మెల్యేని అవుతునేమో నేను. అలాంటి విలువ నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చారండి. అలాంటి నన్ను ఎంతో కించపరిచి మాట్లాడిస్తారు మీరు. చేపలు దొంగతనానికి వెళ్ళాను, చేపల కూర తినేసి పడుకున్నాను అని ఒకసారి, నా భార్య నేను విదేశాలకు వేల మందిని సప్లై చేశారు, ఆడవాళ్ళని అమ్మేశారని చెప్పి మరోసారి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు అని యాక్సిడెంట్ అని చెప్తే ఆయన్ని నేనే చంపేసినట్టు మరో ప్రచారం క్రిస్టియన్స్లో. క్రిస్టియన్స్ కోసం ఫైట్ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు నేను. బదనాం చేశారు, చేసుకోండి. ఎంత బదనాం చేసినా నేనేం స్వార్థంతో వచ్చినాడు కాదు. అరే నేను బదనాం అయిపోతున్నాను నేను భయపడ్డానికి. కానీ ఎవరు బదనాం అయ్యారండి? ఇంకొక కర్మ రిటర్న్ సీన్ చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళి అన్నీ పరిశీలించాక సాయంత్రం లేదు యాక్సిడెంట్లో కనపడుతుంది, కంగారు పడుకున్నాను. ఆ రోజు ఒక 2-3 పాస్టర్లో రాజేష్ అమ్ముడుపోయేలాగా అన్నాడు. రాజేష్ని క్రిస్టియన్ సమాజం తరిమి కొట్టాలి, వెలివేయాలన్నారు. ఆవేళ చాలా బ్యాడ్ చేశారు నన్ను. అంతా ఇంత కాదు, చాలా బాధపడ్డాను అప్పుడు కూడా. అరే ఏంట్రా, వీళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డవాడిని, వీళ్ళకి ఎందుకు అబద్ధం చెప్తాను నేను, ఎందుకు నన్ను ఇలా అర్థం చేసుకోలేదు అనుకున్నాను నేను. కానీ వీళ్ళు చేసిన ప్రచారం అంతా చూశాను, వల్ల దేవుడు చూసుకుంటాడని వదిలేశాను. మొన్న ఒక 10 రోజులు ఎంత అవుద్దేమో, అందులో ఒక పాస్టర్ అతని కథనే ఏదో అటాక్ చేయించుకుని ఒక తప్పులు అడ్డంగా దొరికిపోయాడు. అతనితో పాటు ఉన్న ఇంకొక పాస్టర్, వాళ్ళిద్దరు పాస్టర్లు అని చెప్పుకుంటారు కానీ పాస్టర్లు కాదనుకోండి, వాళ్ళిద్దరిని ఫేక్ పాస్టర్స్ వీళ్ళని క్రిస్టియానిటీ నుంచి వెలేయాలని చెప్పి పోస్టర్లు వేసి పొలవమని తిప్పారు క్రిస్టియన్సే. ఎవరైతే రాజేష్ మహాజన్ క్రిస్టియన్ సమాజం వెలేయాలి అని ఆ రోజు గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద నోర్లు వేసుకుని అరిచారో వాళ్ళిద్దరిని ఈరోజు క్రిస్టియన్ సమాజం వెలేసింది. రాజేష్ మహాజన్ బాగానే ఉన్నాడు, మొన్నే కోవిట్ వెళ్ళి వచ్చాడు మహానాడికి, మొన్నే సౌదీ వెళ్ళి వచ్చాడు మహానాడికి. పార్టీల్లోనూ పెద్దల్లోనూ అన్ని కులాల్లోనూ అదే అభిమానం, స్టాండర్డ్. నిజాయితీగా ఉన్నవాళ్ళు దేవుడు నిలబెడతాడంటానికి ఎంతకన్నా ఏమైనా ఆధారం కావాలండి? ఒకసారి ఆలోచించండి. పివి సునీల్ గారు మీకు అదే చెప్తాను, కర్మ రిటర్న్స్. మీరు 2 రోజులు అయింది నన్ను కుక్క అని, 2 రోజుల తర్వాత రఘురామరాజు గారు మిమ్మల్ని కుక్క అన్నాడు. కాబట్టి ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఇంక మిమ్మల్ని నేనేది అనేది లేదు, చేసేది లేదు. కానీ మీ పాపాన్ని మీరే పోతారు. మీరు మంచి చేస్తే మంచిగా ఉంటారు, మీరు ఏమైనా తప్పుడు పనులు చేస్తే మీరే పోతారు. అయ్యా ఇది పరిస్థితి. ఇంకో టాపిక్ చెప్తానండి. ఎంతమంది ఉన్నారండి లైవ్లో? ఇంకో టాపిక్ ఉంది. మొన్న కువైట్కి వెళ్ళాను కదండి నేను, ఇక్కడ మహానాడికి వెళ్ళాను కువైట్కి. ఇప్పుడు వరకు నేను ఆ విషయాలు బయట పెట్టలేదు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎక్కడ నేను డిస్కస్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక్కడ మహానాడు జరుగుతుంది. ఇక్కడ మహానాడు సక్రమంగా జరిగే వరకు అక్కడ విషయాలు బయట తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది మంచి పద్ధతి కాదని నేను చెప్పలేదు. కానీ వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. రాజేష్ కువైట్కి వెళ్ళాడట, అక్కడ మీటింగ్ జరగలేదు, అక్కడి నుంచి తరిమేశారు, వీడు వెళ్ళటం వల్ల వీడి లెగ్ వల్ల అక్కడ మీటింగ్ జరగలేదట, రాజేష్ని అలాగన్నారట ఇలాగన్నారట. ఇక వాళ్ళకి నేనే టార్గెట్. ఓకే, ఒకవేళ నా పార్టీలో కొంతమంది నన్ను గుర్తించకపోయినా
వైసీపీలో 100% నన్ను గుర్తిస్తారు. అది మాత్రం ఉందండి. నాకు నిజమైన అభిమానులు వైసీపీలోనే ఉన్నారనిపిస్తుంది. అయితే ఈ వైసీపీ అభిమానం ఎంత అభిమానం అంటే అండి, ఇక్కడ నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు వాళ్ళే ధర్నాలు రాస్తారోకులు అవి చేయించి కులాలను తిట్టాడు మతాలను తిట్టాడు అని ప్రచారం చేసి పాత వీడియోలు ఎప్పుడో బయటికి తెచ్చి ఆ TV9 వారి సహకారంతో సాక్షి వారి చాలా చేశారు వాళ్ళు. నాకు చెప్పాను కదండి, నాకు ఫాలోయింగ్ ఎక్కువ వైసీపీలో. మొన్న కోవిడ్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు చేసిన పని చూసాక నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. రే ఎంత అభిమానులు అయ్యాడు నాకు, వీళ్ళకి కూడా కటౌట్లు పెట్టాలి నేను అనిపించింది నాకు. ఎందుకంటే అంతకుముందు నేను సౌదీకి వెళ్ళాను 15వ తారీఖున. సౌదీలో ఆ మీటింగ్లో ఒక ఫస్ట్ హాఫ్ అంతా చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్ జరిగాయి. సెకండ్ హాఫ్లో మాట్లాడే అవసరం ఉంటుంది అని నేను అనుకోలేదు. ఆ కార్యక్రమం అంతా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. చాలా బాగా అరేంజ్ చేశారు సౌదీలో, చాలా చక్కగా జరుగుతుంది ప్రోగ్రాం అంతా. బోడే ఆయన మా అన్న ఉన్నారు, బోడే ప్రసాద్ గారు, నేను కూర్చున్నాం. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు భోజనం అయిన తర్వాత సరే మాట్లాడాలన్నారు సడన్గా. సరే మాట్లాడాలంటే నేను వెంటనే మైక్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎప్పుడు పేపర్ పట్టుకుని వెళ్ళడమో పాయింట్లు రాసుకోవడమో మరొకటి ఉండదని. అక్కడ వక్తలు ఏం మాట్లాడుతున్నారో చూసి ఆ పాయింట్ అక్కడికక్కడే కనెక్ట్ చేస్తుంది బ్రెయిన్ అది. సరే ఏదో నేను మాట్లాడాను, వచ్చేసాను. అక్కడ నేను మాట్లాడింది చాలామందిని కదిలింపు చేసిందండి. నేను ఏది మాట్లాడినా బాటమ్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడతాను. అది నేను నిజమని నమ్మిన తర్వాతే మాట్లాడతాను. చూడండి, కొంతమంది సినిమా యాక్టర్లే ఉంటారు, యాక్టింగ్ చేస్తుంటారు, కానీ కొంతమంది చేసింది యాక్టింగ్ అనిపించదు, అది నిజమేమో అనిపిస్తుంది. ఏమన్నా అంత బాగా ఎలా యాక్ట్ చేశారండి అంటే వాళ్ళు చెప్తారు. అది నేను ఫీల్ అయ్యానండి, ఆ బాధ నేను ఫీల్ అయ్యాను, ఆనందం నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత వచ్చే ఆటోమేటిక్ రియాక్షన్ అదే. నేను కూడా ఎక్కడ ఏది జరిగినా నేను ఫీల్ అవుతాను, నేను బాధపడతాను. బాధపడేది అయితే బాధపడతాను, ఆనందపడేది ఆనందపడతాను. ఎవరినైనా ఒకవేళ కామెడీకి అటాక్ చేయాలన్నప్పుడు సంతోషంగా నవ్వుతూనే చేస్తాను. ఏది వచ్చినా బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళని గుర్తు తెచ్చుకున్నప్పుడు నరసింహనాయుడు సినిమా 100% గుర్తొచ్చింది నాకు. నేను చెప్పిన పాయింట్లు కూడా ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడతారు తెలుసా అండి? నేను చెప్పింది ఎక్కడ పొగడుతుండదు. నేనేమి ఎవరినో తీసుకొచ్చి పొగిడేయాలనుకుంటే పొగిడింది ఏంటంటే తేలిపోద్దండి, అది ఎవరు వినరు. నేను చెప్పిన పాయింట్ జనాలు వాళ్ళలో ఉందా లేదా కనెక్ట్ చేసుకుంటారు. ఎస్ ఇది కరెక్టే కదా అన్నప్పుడు అప్పుడు నచ్చుతాయి నా మాటలు. అది బాగా వైరల్ అయింది. జగన్ గారి గురించి కూడా ఒక 2-3 ముక్కలు వేయకపోతే బాగోదు కదండి. ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత పెరుగన్నం తినకపోతే బాగుంటుందండి? కూర అన్నం అన్నీ వేసుకుని తినేసాక పెరుగన్నం తినాలి కదా. అలాగే అన్నీ చెప్పేసాక జగన్ గారి గురించి, ఆ పార్టీ గురించి ఓ 2 ముక్కలు వేసాను అక్కడ. అది బాగా ఎప్పుడైతే ఇదయిందో కోవిడ్లో ఉన్న వైసీపీ వాళ్ళకి అమ్మో నెక్స్ట్ కోవిడ్ వస్తున్నాడు అంటే వీడు ఎక్కడ కూడా అలాంటిది ఏదో చేసేలాగా ఉన్నాడు అనుకున్నట్టున్నారు పాపం. నేను బయలుదేరాను. నేను చెప్తే నమ్మరండి, నేను గట్టిగా వెళ్తే అక్కడికి వెళ్ళి నేను మాట్లాడినా ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతానేమో. దానికి 1,70,000 రూపాయలు పెట్టి టికెట్ తీశారు వాళ్ళు, ఫ్లైట్ టికెట్. ఎప్పుడు 20,000 ఉండే టికెట్ ఆ యుద్ధం వల్ల 1,70,000 అయినా కూడా రాజేష్ని ఇక్కడికి రప్పించాలని అంత అభిమానంతో డబ్బులు కూడా లెక్క చేయకుండా వాళ్ళు నాకు ఎంత అభిమానం చూడండి. అంటే 10 నిమిషాల మాటలకు 1,70,000 టికెట్. ఎంత అభిమానం ఉంటే తీసుకెళ్తారు, అలాగా పిలుస్తారు. నా మీద ఎంత నమ్మకం ఉంటే పిలుస్తారు. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడం ఇది ఓవర్ నైట్లో జరగలేదండి. నిజాయితీగా బ్రతికే బ్రతుకు, నిజం కోసం నిలబడడం, ధర్మం వైపు మాట్లాడడం, వీటి వల్ల వచ్చింది. వెళ్ళే అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. రూమ్కి తీసుకెళ్లారు, హోటల్ రూమ్స్లో హ్యాపీగా ఉన్నాక వీళ్ళు ఎందుకో కొంచెం బాధగా కనిపిస్తున్నారు ఆర్గనైజర్లు. సుధాకర్ గారు అని ఆయన మొత్తం దాన్ని అంతటిని డీల్ చేసిన ఆయన సుధాకర్ గారు అండి. ఆయన అలా కొద్దిమంది ఉన్నప్పుడు ఏంటండి ఏం జరిగిందన్న, మీ మీద కంప్లైంట్ ఇచ్చారండి అన్నారు. నా మీద కంప్లైంట్? ఏం కంప్లైంట్ ఇచ్చారు సార్ అన్న. డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారండి అన్నారు. డీజీపీ అంటే అండి, ఇక్కడ మన రాష్ట్రానికి ఒక డీజీపీ ఉంటారు, అక్కడైతే దేశానికే డీజీపీ. అక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి మంత్రులు కూడా లేనట్టున్నారండి. అక్కడున్న డీజీపీ అంటే ఈక్వల్ టు హోమ్ మినిస్టర్తో సమానం. ఆయనకి ఇచ్చారట కంప్లైంట్. ఏమని? రాజేష్ మాసన్ అనేవాడు హిందువుల గురించి తప్పుగా మాట్లాడినోడు, హిందువుల్ని ఏదో మొత్తానికి ఏదో అలాగనమాట అండి, మతపరంగా ఇచ్చారట. ఇస్తే అక్కడ ఆయన అడిగాడట, ఈయన ఏ దేశం నుంచి వస్తున్నాడో అని. హిందుస్థాన్ నుంచి అన్నదట. ఒకవేళ నిజంగా ఈయన హిందువులు ఏదైనా అనుంటే ఆయన మీద హిందుస్థాన్లోనే చర్యలు తీసుకుంటారు కదా, ఇస్లాం స్థానంలో ఏం తీసుకుంటామో అన్నారట వాళ్ళు. కరెక్టే కదండి. వాళ్ళు నేను ఏదైనా తప్పు మాట్లాడు, ఇప్పటికీ చాలామంది ఆ హిందువుల్ని అలా అన్నాడు ఎలా అన్నాడు నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాడితే నా మీద కేసు అని నమోదు అవ్వకుండా ఉంటుందండి? కేసులు పెట్టి ఉండేవారు కదా.
అంటే కేసులు అవ్వలేదంటే దాని అర్థం నేను తప్పుడుగా మాట్లాడలేదని కదండి. వాళ్ళు అదే అడిగారటండి. అడిగితే అప్పుడు లేదండి పొలిటికల్ లీడర్స్ ఇక్కడ పెట్టకూడదని అన్నారు కదా, పొలిటికల్ లీడర్స్ మీటింగ్లు ఏం పెట్టకూడదు కదా, వచ్చేవాళ్ళు అందరూ పొలిటికల్ లీడర్స్ అండి. ఇదిగోండి రాయేష్ అనేవాడు ఫేస్బుక్ ఇదిగో, వాడు యూట్యూబ్ ఇదిగో, వాడు ఇన్స్టాగ్రామ్ ఇదిగో, ఇదిగో వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీస్ ఇదిగో అంటే అప్పుడు ఆయన ఎస్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేటే, ఇతను పొలిటీషియన్ అంటే నమ్ముతాను నేను అన్నట్టు. తర్వాత నాతో పాటు వచ్చిన ఇద్దరు, ఒకరేమో ఎమ్మెల్యే గారు షాజహాన్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే గారు, ఇంకొకరేమో ఎమ్మెల్సీ గారు కావలి గ్రీష్మ గారు, వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చూపించారు. చూపిస్తే ఓకే అయితే పొలిటికల్ ఆస్పెక్ట్లో మీటింగ్లు జరగకూడదు కాబట్టి ఇప్పుడు వార్ జోన్లో ఉన్నాం కాబట్టి మేము నోటీస్ ఇస్తాం, దాన్ని ఆపుతామని చెప్పి అప్పుడు వాళ్ళు నోటీస్ ఇష్యూ చేశారు. ముందు పెట్టింది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 గ్రూపులు, అందులో ఎవరు అసంతృప్తులు ఉన్నారో అసంతృప్తులు వెళ్ళి ఇలా పెట్టారు అది ఇదని తీసుకొచ్చారు బయటికి. నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే అయి ఉంటే, వాళ్ళే అసంతృప్తి పెట్టుంటే రాయేష్ అనేవాడు హిందువులు తిట్టాడు అది ఇదని పెట్టరు. ఎందుకు పెట్టరు? నన్ను పెద్ద అయిన పార్టీలో తీసుకున్నారు కాబట్టి. నేను నిజంగా తప్పుడుగా మాట్లాడి ఉంటే ఆయన పార్టీలో తీసుకోరు నన్ను 100%. అప్పుడు పెద్ద అయిన నిర్ణయం తప్పట్టండి అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఆ పాయింట్లో బెటర్ కంప్లైంట్ నా మీద. అయితే నేను ఎందుకు వీళ్ళు నా ఫ్యాన్స్ అనుకున్నానంటే వైసీపీ వాళ్ళు ఒక కోవైట్ డీజీపీ గారికి నా గురించి పరిచయం చేశారు. దాదాపు ఒక అరగంట గంట నా ప్రొఫైల్స్ అన్నీ చూపించారు. ఎవరికి వస్తుందండి అంత అదృష్టం, విదేశాల్లో డీజీపీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్కి కూడా. అయితే ఇంకొక మాట చెప్పాలండి, ఇక్కడ కువైట్ అంటే దాదాపు మన వాళ్ళు 30 లక్షల మంది పనిచేస్తున్నారు అక్కడ. ఆ దేశంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఆ దేశం గురించి ఎవరైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎక్కడ మాట్లాడే ప్రతి మీడియా దీన్ని కూడా ఏదైనా కువైట్ టాపిక్ వచ్చిందంటే వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తారు. వాళ్ళనే కాదు అన్ని దేశాలు చూసుకుంటాయి. మా దేశం గురించి ఆ దేశంలో ఏమన్నారు, విదేశాంగ శాఖ ఉంటుంది, ఇక్కడ డిప్లొమాట్స్ ఉంటారు కదా. అయితే వాళ్ళు ఇప్పుడు ఒక కంపెనీ తెస్తే 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందంటేనే ఆ కంపెనీకి మనం ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, అన్ని రిసోర్సెస్లు కూడా ఫ్రీగా ఇస్తాం, పైగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీ కూడా ఇస్తాం. అవునా? 1000 మందికి ఉద్యోగాలు ఇస్తుందంటే మరి ఆ దేశం మనకు 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 30 లక్షల మంది విదేశీ కరెన్సీని మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఆ దేశాన్ని మనం ఎంత గౌరవించాలి, ఆ దేశంతో ఎంత సత్సంబంధాలు మనం నెరపాలండి. అక్కడ ఎవరో ఏదో తప్పు చేశాడట, తప్పు చేస్తే ఏదో కేసు అయిందట. కేసు అయితే భార్యాభర్తలు ఇద్దరి మీద మర్డర్ కేసు అయితే భార్య ఎలాగో వచ్చేసింది ఇండియాకి, వచ్చేసి ఏదో మీడియా ఛానల్ దగ్గరికి వెళ్ళిందట. వెంటనే మీడియా వాళ్ళ మా వాడిని అక్కడ అరెస్ట్ చేశారు, అది తప్పుడుగా అరెస్ట్ చేశారు, అది ఇదని ఇక్కడ గవర్నమెంట్ని ప్రజలు పెట్టినట్టు వాళ్ళు ఏదో న్యూస్ ప్రజెంట్ చేశారట. 2వ రోజు అతను ఉరి తీస్తారు అక్కడ. ఎందుకంటే సాక్ష్యాల ఆధారాలు బలంగా ఉన్నాయని నమ్మి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళని కమ్యూనికేట్ చేసే విధానం మనం వేరేగా చేస్తుంటే వేరేగా ఉంటుంది. కానీ మనోళ్ళు ఇన్ని లక్షల మంది ప్రాణాలు అక్కడ ఉన్నప్పుడు ఆ దేశం మీద ఏదైనా న్యూస్ మనం ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఆ దేశం గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు పాటించాలి. పాటించకుండా మనం ఎక్కడ చేసినట్టు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఎంతో కొంత. అది ప్రజాస్వామ్య దేశం కాదు, రాచరికం. అది కింగ్ ఉంటాడు, ఆయనకి తప్పు అయితే తప్పు, ఆయన రైట్ అంటే రైటు. ఏది తప్పు రైట్ అనేది పక్కన పెడితే మన వాళ్ళని 30 లక్షల కుటుంబాలను ఆ దేశం పోషిస్తుంది. ఆ దేశానికి ఒక రకంగా చెప్పాలంటే మనం ఖచ్చితంగా వారితో మిత్రభావం కలిగి ఉండాలి, వారిని అప్రిషియేట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పాలండి, అది పరిస్థితి. కాబట్టి కువైట్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మన మీడియా కానీ వీళ్ళు కానీ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. కువైట్ అనే కాదండి, సౌదీ కానీ దుబాయ్ కానీ అబుదాబి అన్నీ కూడా కింగ్ రూలింగ్ నేషన్స్. అక్కడ మన వాళ్ళు లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలని చాలా లగ్జరీగా పోషించుకుంటున్నారండి. వారితో మాట్లాడేటప్పుడు వారి కోసం మాట్లాడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.